పెద్దపల్లి జిల్లా గోదావరికని లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది ఆధ్వర్యంలో శతాబ్ది ప్రెసిడెంట్ మాచిడి మహేందర్ గౌడ్ నాయకత్వంలో బుధవారం రోజున డాక్టర్స్ డే, పోస్టల్ వర్కర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా విస్తృత స్థాయి సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సుమారు 60 స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయబడింది. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. గోదావరికరలోని చార్టెడ్ అకౌంటెంట్స్ పడాల సత్యనారాయణ గౌడ్, టాక్సీ కన్సల్టెంట్స్ ఉల్లాల సురేష్, అలాగే అన్నపూర్ణ కాలనీ పోస్టల్ శాఖ అధికారులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అర్జున్, భాగ్యలక్ష్మి, పోస్ట్ మ్యాన్ శ్రీనివాస్, ఎండి తాజుద్దీన్, ఎస్పీ రఘు తదితరులను సత్కరించారు. అలాగే డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ లక్ష్మీవాణి, డాక్టర్ వనజ, డాక్టర్ రాపోల్ స్వాతిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. లయన్ పైడి సాయి కుమార్ సతీమణి అపూర్వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ జ్యోతినగర్ సాయి సేవా సమితిలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం అన్నపూర్ణ కాలనీ మేడిపల్లి సెంటర్ వద్ద ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ హరిశంకర్ పర్యవేక్షణలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వచ్చిన వారికి గిఫ్టులు అందించారు. ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు భద్రత కోసం ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలి అని సూచించారు. లయన్స్ సభ్యుల ప్రక్రియ భాగస్వామ్యం. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది ప్రెసిడెంట్ మాచిడి మహేందర్ గౌడ్, సెక్రటరీ లయన్ సాయి కుమార్, ఫారెస్ట్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, వల్లాల సురేష్, బండారి శ్రీనివాస్, రాజేశ్వరరావు, పైడిపల్లి శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, జనార్దన్ గౌడ్, రవి గౌడ్, కుమార్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రవీంద్ర, చిర సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి తదితర లయన్స్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంచెం జరగండి సార్, కొంచెం సైడ్ సార్. సార్ 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 బండి పట్టుకురా ఇస్తారా? హెల్మెట్ కదా వేరే ఉన్నాడు. ఈరోజు
లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ఆధ్వర్యంలో మా లయనిస్టిక్ ఇయర్ అనేది ఈ రోజు నుండి మొదలవుతుంది. జూలై 1 అనేది మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజు నుండి ఈ 2026-27 సంవత్సరం గాను మా క్లబ్ ఆధ్వర్యంలో మొదటి రోజు స్థానిక గాంధీనగర్ ప్రైమరీ స్కూల్లో స్కూల్ పిల్లలకు చార్టెడ్ అకౌంట్స్ డే రోజున్న సందర్భంగా ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న పడాల సత్యనారాయణ గౌడ్ గారిని సన్మానం చేస్తూ అదేవిధంగా వారు సేవలో భాగంగా ఒక 30 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. మా క్లబ్ జనరల్ సెక్రటరీ అయిన సాయి కుమార్ గారి సతీమణి అపూర్వ జన్మదినం సందర్భంగా వారు కూడా అదే స్కూల్లో 2వ తరగతి చదువుతున్న సుమారు 30 మంది విద్యార్థులకు స్టీల్ బాటిళ్ల వితరణ చేయడం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా జెమినీ హాస్పిటల్లో వివిధ రంగాల్లో స్పెషలైజేషన్ చేసిన మహిళా డాక్టర్లకు సన్మానించడం జరిగింది. అదేవిధంగా సాయి సేవా సమితి ఎన్టీపీసీ వారికి అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో గాంధీనగర్లో మొక్కలు నాటడం జరిగింది పర్యావరణ సంరక్షణలో భాగంగా. ఈరోజు రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరిగి ఎన్నో కుటుంబాలు ఆదరణ కోల్పోయి ఇంటికి పెద్ద దుక్కును కోల్పోతున్న రోజుల్లో సమాజంలో పోలీస్ వృత్తి అనేది చాలా గొప్పది. అటువంటిది ట్రాఫిక్ పోలీసులు అంటే వాననగా ఎండనగా వారు వాళ్ళ కుటుంబాలను సైతం వదిలి మన సంరక్షణ కోసం మన కోసం పనిచేస్తున్నారు. అటువంటి మన రామగుండం సిఐ రాజేశ్వరరావు గారు ట్రాఫిక్, అదేవిధంగా ఎస్ఐ హరిశంకర్ గారి ఆధ్వర్యంలో స్థానిక మెడిపల్లి చౌరస్తాలో ఎవరైతే హెల్మెట్ లేకుండా ఉంటుండ్రో వాళ్ళను చిరు సత్కారం విధంగా ఒక 5 హెల్మెట్లను బహుకరించి వారికి హెల్మెట్ల యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి హెల్మెట్ పెట్టుకొని రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ని ధరించిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా పోస్టల్ డే దిన సందర్భంగా ఎన్టీపీసీ జ్యోతినగర్ మరియు ఎన్టీపీసీ పీటీఎస్ పోస్ట్ ఆఫీసుల్లో పోస్టల్ వర్కర్స్కి మరియు పోస్టల్ సూపరింటెండెంట్ వారి సిబ్బందికి సన్మానించి భారతదేశంలో ఎటువంటి నెట్వర్క్ లేని రోజుల్లో పోస్టల్ వ్యవస్థ ఎంత గణనీయంగా మార్పులు తీసుకొచ్చిందో అది ఆ కార్యక్రమం కూడా జరిగింది. ఇదే విధంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది వారు ఈ కార్యక్రమాలను సంవత్సరం అంతా చేసి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రముఖులను, అదేవిధంగా ఉద్యోగులను, వ్యాపారస్తులను అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు వెనువంటి ప్రోత్సహిస్తున్న మా జెడ్సీ మల్లికార్జున్ గారికి, అదేవిధంగా మా చార్టెడ్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారికి, మా క్లబ్ సభ్యులకు మరియు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ లాంగ్ లీవ్ లయనిజం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోదావరికని లయన్స్ క్లబ్ మరియు శతాబ్ది క్లబ్ వాళ్ళు వాళ్ళ రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు హెల్మెట్ వచ్చిన ప్రాముఖ్యత మన రోడ్ యాక్సిడెంట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి వాళ్ళు లేని వాళ్ళకు కొంచెం హెల్మెట్ చేశారు. హెల్మెట్ మనకు మెయిన్గా ఏంటంటే యాక్సిడెంట్ వచ్చేసి రోజుకు కనీసం గోదావరికల్లా 3-4 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాంట్లో 40-50% వచ్చేసి హెడ్ ఇంజరీస్ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించిన తర్వాత బండి తీయాలి. అక్కడ 4 వీలర్స్ కంపల్సరీ హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది పోలీస్ ట్రాఫిక్ కానీ లేకపోతే ల్యాండర్ కానీ పోలీస్ వాళ్ళ గురించి కాదండి. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చే జీవితం ఇవాళ 100 సంవత్సరాలు బతికేది. ఇప్పుడు మనం క్లైమేట్కి కానీ లేకపోతే వాతావరణం మనం 60 నుండి 70 సంవత్సరాలు దేవుడితో మంచి జీవితాన్ని మాకు ఇస్తే మనము ఆ జీవితాన్ని అనవసరంగా కారణం లేకుండా చనిపోతున్నాం. మనం చిన్న మిస్టేక్ చేస్తున్నాం. ప్రతి ఒక్క హెల్మెట్ ఉంటుంది, ఇంత పెట్టుకుంటారు. ఇక్కడికి మార్కెట్ వేస్తాం, కూరగాయలు వేస్తాం, పాల ప్యాకెట్ అనేది బయటకు వెళ్తున్నారు, పిల్లలు డ్రాపింగ్ అని వెళ్తున్నారు. కానీ మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ లేకపోతే స్పీడ్గా ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ అలాంటి టైంలో ఏంటంటే బండి స్పీడ్ పడిపోతే హెడ్ ఇంజరీ అయ్యి చాలామంది చనిపోతున్నారు. సో దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని మన చిన్న దాన్ని కాకుండా ఒక జీవితం ఉంది కాబట్టి కంపల్సరీ మన జీవితానికి ఒక సార్థకత ఉండాలి. అనవసరంగా జీవితాన్ని కోల్పోవద్దు. ఈ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కొడుకుల గురించి కాదు పెట్టుకునే హెల్మెట్ గురించి ఈ ఫ్యామిలీ ఈ పిల్లల గురించి అండి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరు నడపవద్దు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. ఓవర్ తీసుకోవద్దు. మైనర్లకు ఇచ్చిన బండిని పోకండి. తాగి బండి నడపకండి.